ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ చిట్చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ అక్రమాలు ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇచ్చేందుకు సిద్దమన్నారు. తమ ప్రభుత్వం 100% ఫోన్ ట్యాపింగ్ చేస్తలేదన్నారు రేవంత్. దొంగచాటున మాటలు వింటే మనసు శాంతి పోతుందని చెప్పారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఇతరుల్ని విచారిస్తున్నారన్నారు. పైనున్న వాళ్లు చెప్తేనే ట్యాపింగ్ చేశానని ప్రభాకర్ రావు చెప్పారన్నారు రేవంత్. సింగరేణి టెండర్ల విషయంలో సైట్ విజిట్ కొత్తదేమీ కాదన్నారు రేవంత్ రెడ్డి. 2018 నుంచి ఈ రూల్ ఉందన్నారు. అసెంబ్లీలో ఒకరోజు సింగరేణిపై చర్చ పెడతామని, దీనిపై కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. విద్యుత్ అక్రమాలు ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇచ్చేందుకు సిద్దమన్నారు. తమ ప్రభుత్వం 100% ఫోన్ ట్యాపింగ్ చేస్తలేదన్నారు రేవంత్. దొంగచాటుగా మాటలు వింటే మనశ్శాంతి పోతుందని అన్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఇతరుల్ని విచారిస్తున్నామన్నారు. పైనున్న వాళ్లు చెప్తేనే ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పారన్నారు రేవంత్. సింగరేణి టెండర్ల విషయంలో సైట్ విజిట్ కొత్తదేం కాదన్నారు రేవంత్ రెడ్డి. 2018 నుంచే ఈ రూల్ ఉందన్నారు. అసెంబ్లీలో ఒకరోజు సింగరేణిపై చర్చ పెడతామని, దీనిపై కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందన్నారు. ఈ చిట్చాట్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ మాట్లాడినట్టున్నారు సీఎం చిట్చాట్ లో, ఏంటి డీటెయిల్స్? మీరు అన్నట్టుగా ఒక 4-5 అంశాలు, కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కావచ్చు, ఇక ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అంశాలపైన కావచ్చు, అన్నింటిపైన కూడా చాలా కూలంకషంగా మాట్లాడారు. ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి, ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంట్లో ప్రధానంగా సిబిఐకి సంబంధించినటువంటి అంశాలపైన, ముఖ్యంగా గతంలో సిబిఐకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 48 గంటల్లో వారిని లోపటేస్తాం, సిబిఐకి విచారణకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ కూడా గతంలో కిషన్ రెడ్డి చేసినటువంటి ఛాలెంజ్ను ఈ చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి గుర్తు చేశారు. ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 5-6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు, సిబిఐ విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనే దానిపైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్లు ఇద్దరు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేది ఒక ప్రధానమైనటువంటి కామెంట్ చేశారు. వాటితో పాటు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఆ కేసులో కూడా మనీ ట్రయల్స్ జరిగాయి, అకౌంట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను ఇచ్చినప్పటికీ కూడా ఈడీ ఈ కేసుకు సంబంధించి ఎందుకు కేటీఆర్ను విచారణ చేయలేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే గతంలో వేరే కేసుల్లో సోనియా గాంధీని కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీని విచారణ జరిపినటువంటి ఈడీ ఈ కేసు విషయంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తుంది అనేది మరొక ప్రశ్న అడిగారు. ఇక వీటితో పాటు విద్యుత్ అక్రమాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తాము సిబిఐకి ఇవ్వబోతున్నట్లుగా సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వాటితో పాటు కీలకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇటు విద్యుత్ అక్రమాలకు సంబంధించినటువంటి అంశం, అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ జరుపుతూ ఉంది. దానికి సంబంధించి తాను ఎట్లాంటి కామెంట్ చేసినా విచారణ అధికారులను ప్రభావితం చేసినట్టు అవుతుంది కాబట్టి తాను ఎక్కువగా కామెంట్ చేయలేను. బట్ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు, ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభాకర్ రావుని సుమారు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలోనే ఇటు హరీష్ రావుని, ఆ తర్వాత కేటీఆర్ని, కేసీఆర్ని, ముగ్గురిని కూడా విచారణ చేసింది. దాంట్లో ఈ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకే వారిని విచారించినట్లుగా చెప్తూ వచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ని సాక్షిగా విచారించినట్టుగా తాను భావించట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్తూ వచ్చారు. ఒకవేళ కనుక తాను నిజంగానే రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపైన కుట్రలు చేస్తుంది, లేకపోతే వారిని అణచివేసేటువంటి ప్రయత్నాలు నిజంగానే చేస్తుంది అనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ తాము కనుక నిజంగానే ఈ కేసు విచారణకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ పాటికి వాళ్ళందరినీ కూడా లోపడేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తాము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు, కనీసం ఆ కేసుకు సంబంధించినటువంటి బ్రీఫింగ్ కూడా నేను తీసుకోవట్లేదు, పూర్తిగా అధికారులకే స్వేచ్ఛ అనేది కూడా ఇచ్చాము, అధికారుల స్వేచ్ఛ మేరకే పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది, సిస్టమ్ ప్రకారమే తానంతా కూడా నడుచుకుంటాను తప్ప ఎవరిని పడితే వారిని లోపటేయాలి, లేకపోతే బిహైండ్ ద సిస్టానికి దాటి తాను ప్రవర్తించాలని అనుకోవట్లేదు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఇక మిగతా ఇంకొక అంశం
ఇటీవల మక్తలకు సంబంధించి ఒక బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఒక కార్పొరేటర్ సీటు కోసమో లేకపోతే ఒక సీటు కోసం ఒక అభ్యర్థిని వేధించాల్సినటువంటి గత్యంతరం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు. అట్లాంటి రాజకీయాలు తాము ఎప్పుడు కూడా చేయము. ఒకవేళ కిషన్ రెడ్డి కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను సిబిఐతో విచారణ జరిపించాలని కోరితే తాను సిబిఐతో విచారణ జరిపించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి హబ్ అనేది కూడా రాబోతున్నట్లుగా సీఎం చెప్తూ వచ్చారు. కీలకంగా ఇటు దానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు అశ్విని వైష్ణవ్తో ఆయన మాట్లాడారు. ఇక కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డ ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే దాంట్లో నీళ్లు నింపట్లేదు కాబట్టి ఆ మేడిగడ్డ అనేది అలా ఉంది. ఒకవేళ నీళ్లు నింపినట్లయితే ప్రాజెక్టు కూలిపోతే ఆ అపవాదును కాంగ్రెస్ పైన వేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. కానీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారి అభిష్టం మేరకు తాము పనిచేయలేదంటూ కూడా సీఎం మరొక అంశం పైన కూడా క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఇక మొత్తంగా ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీటన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇక ఆంధ్రాతో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించి కావచ్చు, అలాగే గోదావరి జలాల తరలింపుకు సంబంధించి కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలతోటే తెలంగాణ ప్రాంతంలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఎన్ఓసీలు రావట్లేదు అనేటువంటి కామెంట్ ప్రధానంగా ఆయన చేశారు. ముఖ్యంగా కృష్ణా నదికి సంబంధించి తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా దక్కేలాగా చేయడంతో పాటు ఇటు గోదావరి ప్రాజెక్టుల విషయంలో ఏపీ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలను వెనక్కి తీసుకుంటే నికర వరద జలాలకు సంబంధించి చెరో 300 టీఎంసీలు పంచుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కింది రాష్ట్రాలకు సంబంధించి తాము శత్రుత్వం కోరుకోవట్లేదు, సామరస్యంగానే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకునేలాగా తాము వ్యవహరిస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి నో అబ్జెక్షన్స్, ముఖ్యంగా అభ్యంతరాలు ఉన్నాయి, వాటితోటే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నట్టుగా ఆయన చెప్తూ వచ్చారు. సీఎం వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ అయితే ఆయన ఇచ్చారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కీలకంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి సీఎం ఒక స్పష్టత ఇచ్చారు. 100కు 100% తాను ఎవరి ఫోన్ కూడా ట్యాప్ చేయట్లేదు, తనకు ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి గత్యంతరం పట్టలేదు, తాను ఖచ్చితంగా ప్రజలతోటే మాట్లాడుతున్నాను, ప్రజల నుంచో లేకపోతే జర్నలిస్టుల నుంచో లేకపోతే మేధావుల దగ్గర నుంచి వారు చెప్పేటువంటి మాటలు వింటూనే అదే నా సక్సెస్ మంత్ర అని కూడా సీఎం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు. ఎస్బీఐ అనేది ప్రతి సందర్భంలో కూడా, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, దాన్ని చేసే పని అది ఎట్లాగూ చేస్తుంది. కానీ పొలిటికల్కి సంబంధించి తాను ఎవరి ఫోన్లను కూడా ట్యాప్ చేయట్లేదు అనే అంశానికి సంబంధించి కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ఇక సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2018లోనే టెండరింగ్కి సంబంధించినటువంటి కండిషన్లు అప్పటి నుంచి ఏవైతే అమల్లో ఉన్నాయో వాటిని ఇప్పటికీ అట్లాగే కొనసాగిస్తున్నాము. దాంట్లో ఎక్కడ కూడా కనీసం వారు తీసుకొచ్చినటువంటి అంశాల్లో కనీసం కామాలు పులి స్టాప్లను కూడా మార్చకుండా వాటిని అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి సింగరేణి టెండరింగ్ సంబంధించినటువంటి కండిషన్స్ విషయంలో పూర్తి స్థాయిలో ఒకరోజు అసెంబ్లీలో చర్చకు తాను పెట్టాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గైడ్లైన్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి టెండరింగ్ కండిషన్స్ అమల్లో ఉన్నాయి, వీటన్నింటికి సంబంధించి కూడా అసెంబ్లీ వేదికగానే తాను ప్రజల ముందు పెడతాను. ఆ సందర్భంలో ఖచ్చితంగా అబద్ధాలు చెప్పినందుకు కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సింగరేణికి సంబంధించి 9 బ్లాక్ కావచ్చు, లేకపోతే సింగరేణికి సంబంధించినటువంటి టెండరింగ్ విషయంలో కొన్ని ఆరోపణలు అనేది కూడా వచ్చాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ఇక ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా కేటీఆర్ ఒక పిచ్చోల్లాగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్లో ఇప్పుడు ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు మాత్రమే ఉంటాయి తప్ప గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ముఖ్యంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలపైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో
వాటికి సంబంధించి ఎట్లాంటి సాక్ష్యాలు కూడా ప్రస్తుతం అందులో నిల్వలేదు. ఎఫ్ఎస్ఎల్కి వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసి తిరిగి కోర్టులకే పంపిస్తాయి. సిస్టమ్ తెలియకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారనేటువంటి కామెంట్ చేశారు. ఇక జూన్ 2వ తారీఖున మామ్నూరు అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి పనులను ప్రారంభం చేయడంతో పాటు మెట్రో ఫేజ్కు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక స్పష్టత ఇచ్చారు. మార్చి 31 లోపు మెట్రో 1కి సంబంధించినటువంటి టేక్ ఓవర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాతే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అంశం పైన స్పష్టత వస్తుందంటూ కూడా ఇట్లా కీలకమైనటువంటి అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కవిత పార్టీకి సంబంధించి కూడా ఒక తను పార్టీ పెడుతుందా అనేటువంటి క్వశ్చన్ ఆయన రేజ్ చేశారు. ఆ పార్టీకి సంబంధించి అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కవిత విషయంలో కూడా ప్రజల్లో ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది అనేటువంటి కామెంట్ చేశారు. ఇక హరీష్ రావు లేకపోతే వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా సీఎం స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఉన్నారు కాబట్టి అందరూ తనతోటే లింకప్ పెడుతున్నారు, తనతో లోపాయకార ఒప్పందాలు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు తప్ప తాను ఎవరితోటి కూడా లోపాయకార ఒప్పందాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి కామెంట్ చేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్కి సంబంధించి కీలకమైనటువంటి కామెంట్ చేశారు. భారతరత్న అవార్డుకు ఎన్టీఆర్ అర్హుడు, తను సిఫారసు చేస్తాను, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులను సైతం గౌరవించేటువంటి పార్టీ అంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు సౌజన్య.